రియాలిటీ చెక్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్ ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ డీలిమిటేషన్ గురించి మనం చూస్తూ ఉన్నాము. నియోజకవర్గాల పునర్విభజన అంటూ దీనివల్ల సౌత్ స్టేట్స్కి కాస్త ఇబ్బందికరమైన అంశమే. సో స్టాలిన్ గారు కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లేఖ రాశారు, సమావేశానికి రమ్మన్నారు. అందరూ ఒక తాటిపైకి వస్తాం మంచిది అని కూడా చెబుతున్నారు. ఏంటి సార్ ఈ డీలిమిటేషన్ కోసం ఏం చెప్తారు? ఇవాళ పార్లమెంట్ లో సీట్లు పెంచాలనే దాంతో డీలిమిటేషన్ తీసుకురావడం వల్ల ప్రభుత్వం ఒక ప్రయత్నానికి ఒడిగట్టింది. ఈ సందర్భంలో జనాభా నిష్పత్తి ఆధారంగా, జనాభా ప్రాతిపదిక ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే సహజంగానే సౌత్ ఇండియాలో మనం నష్టపోతామనేది ఇవాళ దక్షిణాది రాష్ట్రాల్లో ఉంటున్న ప్రతి పార్టీ కూడా దాని గురించి ఆలోచించే పరిస్థితి వచ్చింది. కారణం ఏమంటే మన భారతదేశంలో జనాభా పూర్తిగా పెరిగిపోతున్న నేపథ్యంలో జనాభాను క్రమబద్ధీకరించడానికి ఫ్యామిలీ ప్లానింగ్ ప్రవేశపెట్టారు. ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ని దక్షిణాది రాష్ట్రాల్లో అవేర్నెస్ కల్పించి తర్వాత ఇక్కడున్న ప్రభుత్వాలు, ఇక్కడున్న రాజకీయ పార్టీలు, అదేవిధంగా ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు అందరం కూడా ప్రచారం చేశారు కాబట్టి ఇక్కడ ప్రజలు దాన్ని ఆచరించారు. ఇక్కడ జనాభా కొద్దిగా కట్టడిలో క్రమ పద్ధతిలో ఉంది. అదే ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ, అదేవిధంగా మధ్యప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాల్లో, హిందీ రాష్ట్రాల్లో ఒకసారి మనం గమనిస్తే అక్కడ వారు సరైన చర్యలు చేపట్టలేదు, ప్రజల్లో చైతన్యాన్ని కల్పించలేకపోయారు. దాని పర్యవసానంగా ఇవాళ అక్కడ జనాభా విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి ఈ రోజు నిజంగా మళ్ళీ డీలిమిటేషన్ అంటూ వస్తే సౌత్ ఇండియాలో సీట్లు తగ్గిపోయి ఉత్తరాది రాష్ట్రాలు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయనేది సహజంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు ఈరోజు ఒక నిర్ధారణకు వచ్చాయి, అభిప్రాయపడతా ఉన్నాయి. అది వాస్తవం కూడా. దాని పర్యవసానంగానే ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఆయన చొరవ తీసుకొని వాళ్ళ అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానిస్తా ఉన్నాడు. ఇది నిజంగా చెప్పాలంటే చాలా ముఖ్యమైన సమస్య. ఈ డీలిమిటేషన్ విషయంలో ముఖ్యంగా బీజేపీకి వారు ఒక కుట్ర కోణంతో ఆలోచిస్తున్నారనేది ఇది స్పష్టంగా కనపడతా ఉంది. వారి చెప్పండి సార్, చెప్పండి. వారి ఉద్దేశం ఏమంటే ఇవాళ ఉత్తరాది రాష్ట్రాల్లో వాళ్ళకి బలం ఉంది కాబట్టి, సహజంగా బీజేపీకి సౌత్ ఇండియాలో వాళ్ళకున్న బలం తక్కువ కాబట్టి రిలేటివ్ గా ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెరిగితే తద్వారా రాజకీయంగా ఎన్నికల్లో వారికి లబ్ధి ఉంటుందనే విషయము వాళ్ళు గమనించారు కాబట్టి అందుకోసం ముందుకు సాగుతా ఉన్నారు. రాబోయే రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో వాళ్ళ సీట్లు పెద్దగా రాకపోయినా ఉత్తరాది రాష్ట్రాల్లో సహజంగా సీట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్ గా మేమే కేంద్రంలో అధికారంలో ఉంటామనే దాంతో కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారనేది ఇవాళ ఒక చర్చ నడుస్తా ఉంది. కాబట్టి వీటన్నిటిపైన చర్చ జరగాలి, ఖచ్చితంగా దీన్ని అపోజ్ చేయాలి. ఈ డీలిమిటేషన్ అపోజ్ చేయకపోతే మాత్రం చాలా తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. అది ఒక సౌత్ ఇండియా దెబ్బతింటుంది అనేది కొంతమంది భావించినప్పటికీ ఇది సౌత్ ఇండియా వర్సెస్ నార్త్ ఇండియా అనే పద్ధతిలో కూడా ఇది ఒక రూపం తీసుకునే అవకాశం ఉంది. అలాంటి రూపం అంటూ తీసుకుంటే మాత్రం మన భారతదేశ సమగ్రతకే పెద్ద దెబ్బ తగులుతుంది. కాబట్టి దీన్ని ఏదో ఆషామాషి వ్యవహారంగా చూడకుండా దీన్ని ఒక సీరియస్ అంశంగా పరిగణించాలని చెప్పి కూడా నేను కోరుతాను. సార్ ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నాం కాబట్టి దేశంగా ఖచ్చితంగా జనాభాను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఉంది అనేది ఒక టైంలో మనం విన్నాం. అందువల్లే కదా ఇద్దరు లేక ముగ్గురు అన్నారు, తర్వాత ఒకరు కాదు ఇద్దరు అన్నారు, తర్వాత మేమిద్దరం మాకొకరు అన్నారు. ఈ నినాదం అంతా మనం చూసాం. ఇప్పుడు సౌత్ రాష్ట్రాలకి కాస్త ఇబ్బందికర అంశాలు ఉన్నాయి కాబట్టి జనాభాను పెంచండి అంటున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? జనాభా పెంచడం ఒక్కటే మార్గమా? ఇంకొక ఆప్షన్ లేదా మనకి? ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని సైంటిఫిక్ గా ఎదుర్కోవాలి తప్ప దానికి వేరే దగ్గర దారులు అంటూ ఉండవు. స్టాలిన్ గారు ఏమన్నారంటే సౌత్ ఇండియాలో మనకు సీట్లు తగ్గిపోతాయి కాబట్టి జనాభా పెంచండి అని ఆయన చెప్పాడు. అందులో ఓవర్ నైట్ జనాభా పెరగాలంటే కూడా పెరిగేది కాదు. అది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది అయితే మరింత విడ్డూరంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే మన భారతదేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జనాభాను పెంచమని ఆయన కోరుతా ఉన్నాడు. మరి భారతదేశం ఏ రకంగా దీని వల్ల లబ్ధి పొందుతుందనేది దానికి ఆయనే సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో అవునన్నా కాదన్నా ఇండియా జనాభా రీత్యా నంబర్ 1 స్థానంలో ఉంది. ఆల్రెడీ చైనానే మించిపోయినాం మనం. 146 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో ఈనాటికి కూడా మౌలిక సమస్యలు మనం పరిష్కారం చేయలేకపోయినాం, కనీస సౌకర్యాలు కల్పించలేకపోతా ఉన్నాం.
ఇప్పటికి కూడా సరైన తాగునీరు లేని వాళ్ళు, ఉండడానికి ఆవాసం లేని వాళ్ళు, సరైన చదువు లేని వాళ్ళు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు, పెద్ద ఎత్తున పేదరికం ఉంది, కోట్లాది మంది పేదరికంలో జీవిస్తా ఉన్నారు. కాబట్టి ఏమిటి, ఈ మౌలిక సమస్యలు పరిష్కారం చేయకుండా మీరు ఇంకా జనాభాను పెంచండి, జనాభాను పెంచితే ఏమవుతుంది? జనాభాను పెంచితే మరిన్ని ఇబ్బందులు వస్తాయి తప్పితే జనాభాను పెంచడం వల్ల ఇబ్బందులు ఏం తగ్గవు కదా. కాబట్టి ఏమంటే ఇది ఒక అనాలోచిత చర్యగా నేను భావిస్తా ఉన్నాను. ఏదేమైనా సరే ఇద్దరు ప్రధానమైన రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, అటు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు, ఇటు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వారిద్దరు కూడా సీనియర్ నాయకులే. వారు ఈ అంశాన్ని లేవనెత్తినందువల్ల దీనిపైన దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. మన దేశ ప్రయోజనాల కోసము, మన దేశ భవిష్యత్తు కోసము మనకి ఎలాంటి విధానం ఉంటే బాగుంటుందో దానిపైన కూలంకషంగా చర్చ జరిగిన తర్వాత మాత్రమే మనం ఒక కంక్లూజన్కి రావాలని అభిప్రాయపడుతున్నాను. అట్లు కాకుండా ఏదో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి, స్టాలిన్ గారు చెప్పారు కాబట్టి అంత జనాభాను పెంచితే ఇప్పుడున్న జనాభాకి నువ్వు సౌకర్యాలు కల్పించలేకపోతా ఉన్నావు. ప్రపంచంలో ఇప్పటికి కూడా మనం ఎక్కడో వెనకబడి ఉన్నాం. హ్యూమన్ ఇండెక్స్ తీసుకుంటే అన్ని విషయాల్లో కూడా మనం వెనకబడే ఉన్నాం. వాటి గురించి ఆలోచించే తీరిక లేదు మీకు. వాటిని సరిదిద్దలేకపోతా ఉన్నారు. ఉన్నట్లుండి మీరు ఈ జనాభాను పెంచండి అంటే అది ఏ రకంగా కూడా పరిష్కారం అని చెప్పి నేను భావించడం లేదు. సార్, నెక్స్ట్ ఏపీని ఈ సెకీ ఒప్పందాలు అన్నవి ఒక కుదిపేశాయి. జగన్మోహన్ రెడ్డి గారికి కమిషన్లు ముట్టాయి. అండ్ అదానీ గారితో కావాలనే పర్సనల్ ఇంట్రెస్ట్తోనే, లేకపోతే పర్సనల్ ప్రాఫిట్ ఆశించే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు సెకీతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇవంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు గవర్నమెంట్ కూటమిది అంటే రాష్ట్రం యొక్క పరిపాలనకు సంబంధించి అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉంది. నిన్న మనం చూసాం, సెకీకి సంబంధించిన ఒప్పందాలకి రద్దు చేసుకుంటే అయిపోతుంది కదా. బట్ రద్దు చేసుకోవడానికి నో వే అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరేమంటారు? సెకీతో ఒప్పందం చేసుకున్నప్పుడే అది మొదట్లోనే మేము వ్యతిరేకించాం. ఎందుకంటే సెకీతో అగ్రిమెంట్ చేసుకునే సమయంలో ఇది ఖచ్చితంగా ఆ రోజు 2021లో ఇది జరిగింది. ఆనాటి పరిస్థితులు ఏమంటే ఆ రోజు ఎన్టీపీసీతో గుజరాత్ ప్రభుత్వం ₹99 కొనుగోలు చేసింది. సేమ్ అదే 2021 సంవత్సరంలో అది ఎన్టీపీసీతో వారు ఒప్పందం చేసుకుంటే మనం సెకీతో ₹2.49 మనం చేసుకున్నాం. అంటే ₹50 పర్ యూనిట్కి మనం అదనంగా చెల్లించాల్సి వస్తూ ఉంది. పైగా అది ఉత్పత్తి చేసేది ఇక్కడ కాదు, వారు రాజస్థాన్లో ఉత్పత్తి చేసి అక్కడ నుంచి ట్రాన్స్మిషన్ ద్వారా మనకు వారు సప్లై చేస్తామని చెప్పారు. కాబట్టి ఏమిటి, ఈ అగ్రిమెంట్ సరైనది కాదు, దీన్ని చేసుకోవద్దని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు వినలే. ఆ తర్వాత మేము హైకోర్టులో కేసు వేశాము. హైకోర్టులో కేసు ఇంకా పెండింగ్ లో ఉంది. నేనే కాదు, ఇవాళకి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున అసెంబ్లీలో పిఎస్సి చైర్మన్ గా ఉన్నారు. ఆయన పిఎస్సి చైర్మన్ హోదాలో కూడా ఆయన కూడా కేసు వేశాడు. మరి ఇవాళ వారు అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆ ఒప్పందాన్ని వారు ఎందుకు సమర్థిస్తున్నారు, దానికి వారే సమాధానం చెప్పాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒప్పందం చేసుకున్నప్పుడు అది తప్పని మీరే అన్నారు. తర్వాత దాంట్లో ముడుపులు ఉన్నాయని చెప్పి పోదు మేము చెప్పడం కాదు, లేదైతే ఇంకో పార్టీ చెప్పడం కాదు. సాక్షాత్తు అమెరికాలో న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు నమోదైంది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వారు కూలంకషంగా దానిపైన పరిశోధన చేశారు. 2100 కోట్ల రూపాయల చేతులు మారాయి. అందులో ఒక ఆంధ్రప్రదేశ్లోనే 1750 కోట్ల రూపాయలు అదానీ సంస్థలు లంచాలు ఇచ్చాయని చెప్పి ఇవాళ గౌతమ్ అదానికి సాగరందరికీ కూడా వారికి స్పష్టంగా వాళ్ళకి నోటీసులు కూడా పంపారు. కాబట్టి ఏమంటే ఇదంతా కూడా తెలియని విషయం కాదు. ఒకవైపు అమెరికా కోర్టులో అక్కడ జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఇవాళ ఇదే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీనిపైన ఆరోపణలు చేశారు. వాళ్ళ నాయకుడు కోర్టులో కేసు కూడా వేశాడు. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట మార్చి సెకీతో ఒప్పందం కరెక్టే అంటే నేను చెప్పగలిగింది ఒక్కటే, ఇవాళ గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అదానికి సేవ చేశాడు, ఆయనకు దోచిపెట్టాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే బాటన పయనిస్తా ఉన్నాడు. మళ్ళీ అదాని సేవలో మునిగి తేలుతా ఉన్నారు. కాబట్టి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, ప్రజలు వీటన్నిటిపైన కూడా ఇద్దరిని ప్రశ్నించాలని కోరుతా ఉన్నా. ఇవాళకి రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకోవాలి, వాటిపైన వాస్తవాలు ప్రజలకు వివరించాలి. ఇవాళ ప్రధానమైన బాధ్యత ఆయన మీదే ఉంది అని కూడా నేను స్పష్టం చేస్తాను.
ఎస్ సార్. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గవర్నర్ గారికి ఒక ఫిర్యాదు చేశారు. ఏపీలో రాజ్యాంగ విరుద్ధంగా ఒక అరాచక పాలన సాగుతోంది అని. మేబీ అది ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు లోకేష్ గారు అంటూ ఒక ఆరోపణ ఉంది. అండ్ ఎవరైతే ప్రభుత్వానికి అగైనెస్ట్గా మాట్లాడారో వాళ్ళని ప్రాంతాల వారీగా జిల్లాల వారీగా కోర్టులకు తిప్పుతూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, టార్చర్ పెడుతున్నారు అని అంటున్నారు. ముఖ్యంగా పోసాని కృష్ణమురళి గారి పేరును తీసుకొస్తున్నారు. మేబీ ఇవన్నిటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం కూడా మనం చూసాం. మీరేం చెప్తారు? ఏపీలో ఏ పాలన కొనసాగుతోందంటారు? మరి ఏపీలో ఏ పాలన సాగుతోంది అనేది అందరికీ జనానికి తెలిసిన విషయం, మీడియాకి తెలిసిన విషయమే. కానీ నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నది ఏమంటే, రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఇవన్నీ కూడా ఉంటాయి. దానికి ఎవరు తప్పు పట్టాల్సింది లేదు. అది ఏ పార్టీ అధికారంలో, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడైనా, లేదంటే ఇది ఉన్నా, లేదా మోడీ గారు కేంద్రంలో అధికారంలో ఉన్నా, సహజంగా ప్రతిపక్ష పార్టీలు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంలో ఉన్న అధినేతలను ఖచ్చితంగా విమర్శిస్తాం. కానీ దానికి రాజకీయాలు లేదంటే ఆ సంబంధిత విషయాలపైన విమర్శలు ఉండాలి. కానీ మీరు ఇంతకుముందు పోసాని కృష్ణమురళి పేరు మీరు ప్రస్తావించారు. పోసాని కృష్ణమురళి గారు ఆయన ప్రెస్ మీట్లు లేదా ఆయన వీడియోలో మాట్లాడిన మాటలు చూస్తే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాలి. వాడు పవన్ కళ్యాణ్ గురించి విమర్శించాలంటే విమర్శించు, కానీ పవన్ కళ్యాణ్ భార్యని, పవన్ కళ్యాణ్ పిల్లల్ని అవమానించడము, తర్వాత వాళ్ళ శీలాన్ని గురించి నువ్వు చర్చించడము నీకు తగునా అని నేను అడుగుతాను. ఆయన ఒక సినిమా యాక్టరే కాదు, సినిమా రైటర్ కూడా. అతను బాగా చదువుకున్న వ్యక్తి, సబ్జెక్ట్ ఉంది. అలాంటి వాళ్ళు దిగజారి ఏదో రాజకీయ ప్రాపకం కోసం అది బూతులు మాట్లాడితే దాన్ని ఏ రకంగా సమర్థిస్తావు? అది అందులో వాళ్ళకి ఏం సంబంధము? వాళ్ళ ఇంట్లో ఉన్న లేడీస్కి ఏం సంబంధం అండి? నువ్వు రాజకీయంగా వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు, ఆయన విమర్శిస్తాం. లేదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయాలపైన అనేక సందర్భాల్లో మేము విమర్శించాం. కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలకు సంబంధం ఏమి? వాళ్ళని విమర్శించాల్సిన పని ఏముంది? కాబట్టి ఏమంటే అది విమర్శలు కాదమ్మా, బూతులు మాట్లాడే వాళ్ళకి ఎక్కడో దగ్గర శాస్తి జరగాలి. అది అప్పుడే జరిగింటే బాగుండేది. అప్పుడు జరగలేదు కాబట్టి ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తా ఉన్నారు. నేననేది ఏమంటే, ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాకుండా ఏ పార్టీ అయినా సరే మీరు రాజకీయాల్లో విమర్శలు చేయండి, ఆయా అంశాలపైన విమర్శలు చేయండి, ప్రభుత్వం యొక్క పాలసీలపైన విమర్శలు చేయండి, అవసరమైతే కొన్ని తిట్టుకున్నా పర్వాలేదు. కానీ అనవసరంగా ఈ రాజకీయాలకు సంబంధం లేని వారి కుటుంబ స్త్రీల గురించి, మహిళల గురించి ఎవరు మాట్లాడినా సరే దాన్ని ఎవరు కూడా సహించకూడదు. దాన్ని అందరు కూడా తప్పుపట్టాలి, ఖండించాలని చెప్పి కూడా నేను కోరుతాను. సార్, ముఖ్యంగా ఈరోజు పోసాని కృష్ణమురళి గారు మాత్రమే కాకుండా వైసీపీకి సంబంధించిన ఆ టైంలో ఉన్న మంత్రులుగా పనిచేసిన వారు కావచ్చు, లేకపోతే కొంతమంది మాట్లాడిన భాషను మాత్రం ఎవరూ స్వాగతించలేని పరిస్థితి. అత్యంత భయంకరంగా మాట్లాడినట్టు మనకు వీడియోలతో పాటు రుజువులు ఉన్నాయి. అయితే వీళ్ళు మాట్లాడారు అన్న విషయానికి సంబంధించి ఇప్పుడు తెర మీదకి వస్తున్న నేపథ్యంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు కూడా తెర మీదకి వస్తుంది. ప్రస్తుతం రాజకీయాలు నేను అధికారంలో ఉంటే మిమ్మల్ని టార్గెట్ చేయడం, మీరు అధికారంలో ఉంటే నన్ను టార్గెట్ చేయడం, ఇదేనా రాష్ట్రంలో జరగాల్సింది? లేకపోతే రాష్ట్ర ప్రజల కొరకు ఆలోచించేది ఏమైనా ఉందా? ఇది కొంతమంది వాదన. పెద్దలు, అనలిస్టులు కావచ్చు, లేకపోతే రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళు సూటిగా ప్రశ్నిస్తున్న క్వశ్చన్ ఇది. మీరేమంటారు? తప్పకుండా మా రాజకీయాలు విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి, దాని మీద ఎవరికి లేదు. రాజకీయ విమర్శలు చేశారనే పేరుతో కేసులు పెట్టడం కానీ, వేధించడం కానీ దాన్ని మేము కూడా తప్పుపడతాం, ఖండిస్తాం. కానీ దానికి దీనికి ఒక తేడా ఉంది. కాబట్టి మీరు పోసాని కృష్ణమురళి పేరు తెచ్చారు కాబట్టి నేను చెప్తున్నా. ఉదాహరణకు అంబటి రాంబాబు గారు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఆయన డైలీ బాగా విమర్శిస్తూ ఉంటాడు. కానీ ఆయన ఎప్పుడు కానీ మహిళలను కించపరిచే విధంగా బూతులు మాట్లాడాడు ఆయన. కాబట్టి ఇప్పుడు అంబటి రాంబాబుని విమర్శించారు కాబట్టి ఆయన మీద కేసు పెడతామంటే మేము అంగీకరించాం, దాన్ని ఖండిస్తాం మేము కూడా. ఎందుకు? అంబటి రాంబాబు గారు రాజకీయంగా విమర్శిస్తాడు, ఆయా అంశాలపైన స్పందిస్తాడు తప్ప ఆయన మహిళలను కించపరిచే పద్ధతుల్లో, లేదంటే కుటుంబ స్త్రీలను అవమానించే పద్ధతుల్లో, లేదా బూతులతో ఆయన మాట్లాడాడు. కాబట్టి దానికి దీనికి తేడా చూడమని నేను కోరుతా ఉన్నా. పోసాని కృష్ణమురళి ఏం మాట్లాడినాడు, అంబటి రాంబాబు ఏం మాట్లాడినాడు, ఆ తేడా మీరు గమనించకుండా వారు వైఎస్ఆర్ కాంగ్రెస్, వీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే పద్ధతుల్లో మీరు కేసులు పెడతామంటే దాన్ని మేము ఆమోదించాం. నిన్న శాసన మండలిలో జరిగిన రచన మనం చూసినట్లయితే వెరిఫికేషన్ల పేరిట లక్షలాది పింఛన్లు తొలగిస్తున్నారు అంటూ ఒక ఆరోపణ వేయడం జరిగింది. నిజంగానే ఏపీలో ఇది జరుగుతుందంటారా? ఏంటి పరిస్థితి?
వెరిఫికేషన్ అని కాకుండా ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే అయితే జరగాలి. ఎవరైతే అర్హులో, ఎవరైతే నిజమైన లబ్ధిదారులో, ఎవరైతే బిలో పావర్టీ లైన్ లో ఉన్నారో వాళ్ళకి సహాయం చేయండి. కానీ మీరు బోగస్ పేర్ల మీదుగా మీరే పెట్టుకుంటాము, అధికారులు ప్రజాప్రతినిధులు పంచుకుంటామంటే అది సరైనది కాదు. కాబట్టి ఇవాళ మీరు ఏదైనా కానీ, అది రేషన్ కానీ, లేదంటే వాళ్ళకి పెన్షన్స్ కానీ, ఏదైనా సరే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే సందర్భంలో ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే బిలో పావర్టీ లైన్ లో ఉన్నారో వాళ్ళకి చేయండి. అంతేగాని మేము అందరికీ చేస్తామనే పేరుతో మీరంతా కూడా దొంగ రికార్డు సృష్టించుకొని మీరంతా కూడా మీరు ఆ డబ్బులు కూడా పంచుకుంటా ఉంటే అది ప్రజల డబ్బు అట్లా పంచుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదు. నాకు కూడా తెలుసు కొన్ని చోట్ల కింది స్థాయిలో అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఏకమై ఇలాంటి పంచుకునే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. దాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ రకంగా కట్టడి చేసేదానికి ఖచ్చితంగా మేము కూడా సహకరిస్తాం. అండ్ మరి ముఖ్యంగా ఏపీలో రెండు సందర్భాలకి సంబంధించిన ఇళ్ల స్థలాలను కూడా తీసివేసుకుంటున్నారు. ఎవరైతే పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారో ఆ స్థలంలో ఇల్లు కట్టుకోలేని వారికి ఆ స్థలాలను చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది. ఇది మనం వార్తల్లో చూస్తున్నది. మరోపక్క అమరావతి నిర్మాణానికి సంబంధించి ఒక 50,000 ఇళ్ల స్థలాలు పేదల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు. సో ఈ 2 రకాల స్థలాలను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది అనేది మనం దినం వార్తాపత్రికల్లో చూస్తూ ఉన్నాం. ఏమంటారు? ఈ విషయంలో మేము చాలా క్లియర్ గా చెప్తున్నామమ్మా. ముఖ్యమంత్రి గారిని కూడా మనం కలిశాము, చెప్పాము. ఎందుకంటే ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు పదే పేదవాళ్ళకి చేసిన వాగ్దానం ఏమంటే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తాము, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామని చెప్పాడు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయండి. తర్వాత ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళ ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ విషయంలో రాష్ట్రంలో ఇప్పటికీ 26 జిల్లాల్లో కూడా మేము ఒక బృహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పటికీ అన్ని చోట్ల కూడా అర్జీలన్నీ తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తా ఉన్నాం. ఇటీవల ముఖ్యమంత్రి గారిని, రెవెన్యూ మినిస్టర్ గారిని కూడా కలిశాం. ఈరోజు ప్రభుత్వం ఏమంటే ఒక కుంటి సాకు చెప్తా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరికైతే 1 సెంటు స్థలం వచ్చిందో వారికి ఇచ్చేసినట్లే కదా. కాబట్టి వారి అర్హత ఎట్లుంటుంది, వాళ్ళకి అర్హులు కాదు అనే ఒక కుంటి సాకు ముందుకు తెస్తా ఉన్నారు. అది సరైనది కాదు. ఎందుకంటే 1 సెంటు ఇస్తే కరెక్ట్ కాదనే కదా మీరు చెప్పిండేది. 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తామని. కాబట్టి ఈ రోజు వాళ్ళకి ఇచ్చారు కదా, వాళ్ళ పేర్లు కంప్యూటర్ లో ఉన్నాయి కదా, వాళ్ళకి మళ్ళీ ఎట్లా వస్తుంది అంటే అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దాన్ని సరిదిద్దాలి. ఆ సరిదిద్దే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకోవాలి. అందుకోసం ఇవాళ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు 3,22,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అంటా ఉన్నారు. ఆ బడ్జెట్ లో ఇంటి స్థలాల కొనుగోలుకు 10,000 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి కూడా మేము సిపిఐ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారితో ఈ అంశం పైన చర్చించినప్పుడు ఆయన పాజిటివ్ గానే స్పందించాడు. ఏదేమైనా సరే దాన్ని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సార్, చంద్రబాబు నాయుడు గారు ఒక 10 కొత్త ప్రాజెక్టులు ఏపీకి తరలి వస్తున్నాయి. దానివల్ల 80,000 ఉద్యోగాలు, 1,20,000 కోట్లు పెట్టుబడులు వస్తాయని చెప్పడం జరిగింది. వాస్తవం ఉంది అంటారా? లేకపోతే ప్రజలు కాస్త ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి ఇటు ఉద్యోగాలు లేవు, అటు పెట్టుబడులు లేవు, సంపద సృష్టి అంటున్నారు, బట్ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది అనుకుంటున్న నేపథ్యంలో అలా వేగ్గా చెప్పారంటారా? ఏమంటారు? ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తా ఉన్నాడో దాన్ని ఏదో ఖండించాలనే దృష్టితో మేమేం లేము. కానీ ఆయన చెప్పినంత అంత పెద్ద ఎత్తున ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయా అనేది అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆయన ప్రయత్నం చేయలేదని మేము అనడంలే. ఆయన దావోసు పోయాడు, ప్రయత్నం చేశాడు. చాలా చోట్ల లోకేష్ కూడా పోయి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ వాళ్ళ పెట్టుబడులు ఎవరైతే పెట్టడానికి ముందుకు వస్తా ఉన్నారో వాళ్ళు అంత ఉత్సాహంగా ముందుకు రావడం లేదు. కాబట్టి ఏమంటే ఇవాళ మేము ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక పెక్యులర్ సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ ప్రభుత్వం ల్యాండ్ ప్రొవైడ్ చేయాలంటే కూడా కష్టము. తర్వాత ల్యాండ్ రేట్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. తర్వాత ఎలక్ట్రిసిటీ రేట్స్ ఎక్కువే ఉన్నాయి. తర్వాత లేబర్ కూడా ఇక్కడ చీప్ గా దొరికే పరిస్థితి లేదు. కాబట్టి మనతో పోల్చుకున్నప్పుడు సహజంగా వాళ్ళ ప్రిఫరెన్స్ హైదరాబాదు, తెలంగాణ పోవడానికి చూపుతారు తప్పితే ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపడం. అయినా సరే వీళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రయత్నం చేస్తే సక్సెస్ కావాలని కూడా మేము కోరుకుంటా ఉన్నాం.
మేము ప్రతిపక్షం అయినప్పటికీ రాష్ట్ర అభివృద్ధి విషయంలో ప్రభుత్వం ఏదైతే కృషి చేస్తా ఉందో అది కృషి సఫలీకృతం కావాలని మేము కోరుకుంటాము. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా మొత్తం లక్షల కోట్ల రూపాయలన్నీ వచ్చేస్తా ఉన్నాయి, లక్షల ఉద్యోగాలన్నీ కూడా మేము కల్పించబోతున్నాం అని అంటే అది మెటీరియలైజ్ అయిన తర్వాత మాత్రమే ప్రజలు నమ్ముతారు తప్ప ఆయన ఎంతసేపు చెప్పినప్పటికీ అది వచ్చేంత వరకు ప్రజలకు నమ్మకం కలగడం లేదు. దానికి కారణం ఏమంటే ఇవాళ దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు ఒక కారణమైతే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులు మరో కారణం అని చెప్పి నేను భావిస్తాను. సార్, మొన్నటికి మొన్న విజయసాయిరెడ్డి గారు వైసీపీకి అలానే ఎంపీ పదవికి రాజీనామా చేసి నేను రాజకీయాలకు దూరంగా వ్యవసాయానికి దగ్గరగా వెళుతున్నానని చెప్పారు. బట్ ఇప్పుడు మనం పరిస్థితులు చూస్తుంటుంటే రోజుకు ఒక కమెంట్ చేస్తున్నారు ఆయన. అండ్ రీసెంట్గా జగన్ దగ్గర ఒక కోటరీ ఉంది, ఆ కోటరీ వల్లే నేను బయటకు వచ్చేసాను, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ కోటరీ నుండి బయటకు రాలేకపోతే రాజకీయంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఫేస్ చేయాల్సి ఉంటుంది అంటూ కూడా ఒక సలహా ఇచ్చారు విజయసాయిరెడ్డి గారు. ఏం చెప్తారు మీరు ఆ కమెంట్స్కి సంబంధించి? మనం చెప్పదగింది లేదు. విజయసాయిరెడ్డి గారి గురించి ఆయన పాపం 15 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నాడు. 15 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఆయన మామూలుగా ఏదో కింది స్థాయిలో కాకుండా పై స్థాయిలో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఒకానొక దశలో ఆయన సెకండ్ లీడర్ గా ఉంటూ వచ్చాడు. కాబట్టి ఏమంటే పైగా ఆయన కేంద్రంలో పార్లమెంటరీ పార్టీ గ్రూప్ నాయకుడిగా ఉంటూ కేంద్రంలో చక్రం తిప్పాడు. అలాంటి వ్యక్తి ఇన్నేళ్ల తర్వాత ఇవాళ బయటకు వచ్చి నేను రాజకీయాలకు దూరంగా ఉంటానంటే ఆయన ఉండాలనుకున్నా కూడా ఉండే అవకాశం ఉండదు. కారణం ఏమంటే ఎన్నో ఉంటాయి, ఒక రాజకీయ అంశాలే కాదు ఈ కేసులు, ఆ కేసుల్లో కూడా అనేక దాంట్లో ఆయన ఏటు ముద్దాయిగా ఉన్నాడు. కాబట్టి అంత సులభంగా అయితే రాజకీయాలకు దూరంగా ఉండడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఏమంటే రాజకీయాలు దూరంగా ఉంటానా అని చెప్పినప్పటికీ అది అంత సులభమైన విషయం అయితే కాదు. ఆయన కామెంట్ చేశాడంటే ఆయనకి సంబంధిత రీతిలో లేదంటే ఆయనకున్న దాన్ని బట్టి ఆయన మాట్లాడింటాడు. ఆ అంశాలపైన నేనైతే కామెంట్ చేయదలుచుకోలే. ఏదేమైనా సరే అదే పీత కష్టాలు పీతవి శీత కష్టాలు శీతవని ఆయన రాజకీయాలు వదిలిపెట్టినంత మాత్రాన ఆయనకున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయని నేనైతే అనుకోవడం లేదు. దానికి కారణం ఏమంటే అనేక కేసుల్లో ఆయన ఇన్వాల్వ్ అయి ఉండడము, రాజకీయంగా ఆయన కీలకమైన స్థానాల్లో ఉన్నప్పుడు అనేక మందితో ఫ్రెండ్షిప్ ఉంటుంది, మరికొద్ది మందితో శత్రుత్వం ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించి కూడా అనేక అంశాలు ఆయన వెంటబడతా ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఆయన స్పందిస్తూ ఉంటాడని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. సార్, ఇప్పుడు తమిళనాడులో భాషా వివాదాన్ని మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళు భాషకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మనకు తెలుసు. ఒక రకంగా చెప్పండి, భాషకు సంబంధించి అందరూ కూడా తమిళనాడును చాలా అంటే ప్రౌడ్గా చూపిస్తూ ఉంటారు. వాళ్ళ భాష యొక్క ఔన్నత్యాన్ని నిలుపుకోవడానికి వాళ్ళు ఎంత కృషి చేస్తారు అనేది. ఇప్పుడు బలవంతంగా హిందీని రుద్దుతున్నారు, ఇది కరెక్ట్ కాదు అని అన్నప్పుడు రూపాయి మీద ఉన్న ఆ సింబల్ని కూడా తొలగించి వాళ్ళ భాషలో రూ అని పెట్టుకున్నారు. ఇది కూడా ఒక పెద్ద చర్చనీయాంశం అవుతుంది. మీ వర్షన్ ఏంటి, మీరేమంటారు? దీన్ని మనం పెద్దగా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వారికి భాషాభి ఉన్నమాట వాస్తవమే. వారి భాషాభిమానం వల్ల ఇతరులకి ఏం సమస్యలు అయితే లేవు. ఎందుకంటే తమిళనాడులో వాళ్ళ భాషను వారు కాపాడుకోవాలనుకోవడం అనేది అది వారికి ముందు నుంచి ఉన్నది. ఆ ప్రాంతంలో ప్రజల్లో కూడా ఆ భావన ఉంది. వారిని ఆదర్శంగా తీసుకొని మన తెలుగు భాష మాట్లాడే ప్రజలు కూడా మన తెలుగు భాషను కాపాడుకోవడానికి మనం కూడా ఉద్యుక్తులు కావాలి. అది దురదృష్టవశాత్తు అంత పెద్ద ఎత్తున మన దగ్గర జరగడం లేదు. మన భాషను మనం కూడా కాపాడుకోవాలి. మన భాషను మనం కాపాడకపోతే అల్టిమేట్ గా జరిగేది ఏమంటే భాష కొన్నాళ్ళకు మృగ్యమైపోతుంది. కాబట్టి ఏమంటే మన భాషను మనం కాపాడుకోవాలి, వారి భాషను వాళ్ళు కాపాడుకోవాలి. అదే సందర్భంలో ఇతర భాష మాట్లాడే వాళ్ళని కూడా మనం గౌరవించాలి. అందుకోసం ఏమంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే 3 లాంగ్వేజ్ ఫార్ములా తెచ్చిందో దాన్ని మేమేం వ్యతిరేకించడం లేదు. కానీ ఇవాళ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో వాళ్ళు చేస్తున్నది ఏమంటే హిందీని బలవంతంగా రుద్దాలని వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా అందరూ వ్యతిరేకించాల్సిందే. వాళ్ళ తమిళనాడు వ్యతిరేకిస్తా ఉంది, రేపు ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలు కూడా దాన్ని వ్యతిరేకించాల్సిందే. ఎందుకంటే హిందీ నేర్చుకుంటారు, హిందీని ఇదిగా జాతీయ భాషగా అందరూ గౌరవిస్తాం. అంతేగాని బలవంతంగా రుద్ది హిందీ అందరు నేర్చుకోవాలి, హిందీ మీదే ఇది చేయాలి అనే పద్ధతుల్లో ప్రభుత్వం వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించాల్సిందే. ఒకవైపు డీలిమిటేషన్ పేరుతో ఇబ్బందులు పెడతా ఉన్నాం, మరోవైపు హిందీ భాషను బలవంతంగా రుద్దడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం, మూడో వైపు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో
నువ్వు అనేక రకాలుగా నువ్వు రాష్ట్రాలకు ఉన్నటువంటి అధికారాలను కూడా చేజిక్కించుకోవడానికి ఫెడరల్ వ్యవస్థకు భంగం కలిగించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నావు. అంతేకాకుండా యూనివర్సిటీలకు ఉన్నటువంటి నిబంధనలన్నీ మార్చి ఈవెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ నియమించే దాంట్లో కూడా మొత్తం అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వం చేతులకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నావు. కాబట్టి ఏమంటే వీటన్నిటిని ఖచ్చితంగా అన్ని పార్టీలు వ్యతిరేకించాల్సిందే. ఆంధ్ర రాష్ట్రంలో ఇది ఎన్డీఏ కూటమని చెప్పినప్పటికీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి వ్యతిరేకంగా వైఖరి తీసుకోవాలి. ఆ రకంగా వ్యతిరేక వైఖరి తీసుకోకుండా వాళ్ళతో శైలి అయితే మాత్రం ఖచ్చితంగా మొత్తం అన్ని రాష్ట్రాలకు ఇబ్బందులు వస్తాయి, అన్ని రాష్ట్రాలు నష్టపోతాయి, మన వ్యక్తిత్వాన్ని కోల్పోతాం, మన స్వయం ప్రతిపత్తిని కోల్పోతాం, రాష్ట్రాలకున్న అధికారాలను కూడా కోల్పోతాం. అల్టిమేట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక నియంతృత్వ పద్ధతుల్లో ముందుకు సాగడానికి మనమందరం తోడ్పడిన వారం అవుతాం. కాబట్టి తమిళనాడు వారు ఇవాళ ఏదైతే చేస్తా ఉన్నారో అదే వైఖరి ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా తీసుకోవాలని కోరుతాం. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.